హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము ఎండు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర స్టైల్లో చాలా సింపుల్గా చేయబోతున్నాము. అసలు ఒక్కసారి తిన్నారంటే ఈ కాంబినేషన్ ఎప్పుడు ఇదే కావాలంటారండి. ఈ కాంబినేషన్ అంత బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మేము 4 eggs బాయిల్ చేసి దానిపైన అంతా కూడా షెల్ అంతా రిమూవ్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఈ రొయ్యల్ని హాట్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్నాము. 3 ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకుంటున్నాం. బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇందులో వేసుకుంటున్నాము. ఇలా కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ ఎగ్స్ తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో ఈ ఎండు రొయ్యలు వేసుకుంటున్నాం. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటూ వేపుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకుంటున్నాము. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. ఎందుకంటే నాన్ వెజ్ చేసేది ఏదైనా కూడా అండి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. ఉప్పు వేసుకుంటున్నాం. మూత పెట్టి మగ్గించుకుందాం. ఆనియన్స్ చక్కగా మగ్గాయి. రుచికి తగినంత కారం వేసుకుంటున్నాం. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకున్నాం. ఫ్రై చేసుకున్న ఎగ్స్, కొంచెం వాటర్ వేసుకుంటున్నాము. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. చింతపండు రసం వేసుకుంటున్నాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని రసం వేసుకున్నామండి. మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది. మీ టేస్ట్ని బట్టి మీరు కొంచెం అడ్జస్ట్ చేసి తీసుకోండి. కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాం. మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయ్యి అసలు ఈ ఎండు రొయ్యలు కోడిగుడ్డు కూర కరెక్ట్గా రెడీ అయిందండి. పులుసు అంతా దగ్గర పడాలి. ఇది మరీ పులుసుగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు. కొంచెం ఇలా గ్రేవీ లాగా రెడీ అయితేనే అప్పుడు మనకి ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూడండి, అసలు గుమగుమలాడిపోతుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎండు రొయ్యలు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ కాంబినేషన్లో, ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి వేడి రైస్లో ఈ ఎండు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ వేసుకొని తిన్నారంటే అబ్బా, అసలు ఈ కాంబినేషన్ లైఫ్లో మర్చిపోలేరండి. అంత బాగుంటుంది. చాలా సింపుల్గా చేసామండి. ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓల్డెన్ డేస్లో ఇలాంటి రెసిపీస్ ఎక్కువగా చేసుకునేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఈ రెసిపీస్ అన్నీ మర్చిపోతున్నారు. కానీ చాలా బాగుంటాయండి. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.